రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంకు ఉన్న ఇజ్జతిలో మొత్తం పోయిందని కూడా నేను భావిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రకమైనటువంటి స్పీచ్ ఎట్లా ఇస్తారు? తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు, ఏమి లేదు, నా తాను ₹1 లేవు, నన్ను కోసుక తింటారని ఎట్లొస్తాయి తనకు మాటలు? అసలు నువ్వు ఏ సిద్ధాంతంతో నువ్వు రాజకీయంలోకి వచ్చినావు? అసలు ఏ సిద్ధాంతంతో నువ్వు ఎన్నికల్లో పాల్గొన్నావు? అంటే నీకు ఇంతకుముందు సోవి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అసలు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ మీద నమ్మకం పోయింది. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట. అంటే నిజంగా చెప్తున్నాను, పుట్టెడు అబద్ధాలు సృష్టించే ఈ యనుమల రేవంత్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికలలో మాత్రం ఇతనికి చాలా ఘోర పరాజయం అయితే ఉంటుందని కూడా చెప్తున్నాను. సో ఈ రకంగా మాట్లాడు చాలా తప్పు. ఎందుకు? ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రాన్ని అభివృద్ధితో నడిపించాలి. నువ్వు ఎన్ని అప్పులున్నా ఎన్ని సొప్పులున్నా నువ్వు మనిషి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థికంగా బలంగా ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదంటే పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు మన రాష్ట్రం మీద ఎట్లా ఇంట్రెస్ట్ పుడుతుంది? అసలు ఇంతనన్నా ఈ ప్రభుత్వానికి సోయుందా ఇట్లా మాట్లాడడానికి? శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నా అనుకోండి, కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడైనా భారతదేశంలో నెంబర్ 1. ఒక చరిత్ర కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం 60 ఏండ్ల సుదీర్ఘ వీరోచిత పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పేరు నీ ఒక్క స్పీచ్ తోటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఇజ్జత్ మొత్తం తీసినావు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కామెంట్ చేయాలి.